నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో ముగిసిన వాదనలు 17A అమల్లోకి వచ్చిన తర్వాత పాత నేరమంటూ కొత్త కేసు ఎలా పెడతారని ప్రశ్న చంద్రబాబు లీగల్ ములాఖతులకు కోత పెట్టిన అధికారులు ఖైదీలకు ఇబ్బంది కలుగుతోందని వెల్లడి తక్షణం పునరుద్ధరణకు తెలుగుదేశం డిమాండ్ తెలుగుదేశం అధినేత అరెస్టుపై ఉధృతంగా నిరసనలు విశాఖలో మహిళల కొవ్వొత్తుల ర్యాలీ ఒంగోలులో భారీ ఎత్తున శాంతి ప్రదర్శన కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంటుకు కటకటేనన్న కేసీఆర్ దళిత బీసీ బంధు నిరంతరం సాగుతాయని సిరిసిల్ల సిద్దిపేట ప్రచార సభల్లో స్పష్టీకరణ డబ్బు మద్యం ఎరవేసి గెలిచేందుకు భారాస ప్రయత్నిస్తోందన్న రేవంత్ మేనిఫెస్టోతో ఓట్లు అడుగుదామని కేసీఆర్ కు మరోసారి సవాల్ స్వలింగ సంపర్కుల వివాహ చట్టబద్ధతకు సుప్రీంకోర్టు నిరాకరణ హక్కుల పరిరక్షణకు కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచన గగన్యాన్ అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై ప్రధాని సమీక్ష 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడి కాలిముద్ర పడాలని శాస్త్రవేత్తలకు పిలుపు దక్షిణ గాజాపై దాడులు ముమ్మరం చేసిన ఇజ్రాయెల్ హమాస్ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడి ఆహారం నీరు లేక ప్రజల అవస్థలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో చంద్రబాబుపై కేసు నమోదు చేసే నాటికి 17A చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత నమోదు చేసిన కేసును పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుందని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేయగా తుది తీర్పునే వెల్లడిస్తామని తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీసీఐడీ తనపై పెట్టిన కేసులు కొట్టేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్పై ఇవాళ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణ కొనసాగించింది. ఈ విచారణలో ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి తొలుత వాదనలు వినిపించారు. ఈ కేసులో పాత నేరాలకు సంబంధించి అవినీతి నిరోధక చట్టం 17A సెక్షన్ వర్తించదని, 17A సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుందని రోహత్గి వాదించారు. 17A సెక్షన్ అవినీతి పరులకు రక్షణ ఛత్రం కాకూడదని చెప్పారు. స్కిల్ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే అని వివరించారు. ఇదే సమయంలో అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందన్నారు. అవినీతిని నిరోధించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని అందుకే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కేసులో న్యాయ పరిధికి సంబంధించిన వివాదం లేదని, స్కిల్ కేసు విచారణకు ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయ పరిధి ఉందని, 100 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నప్పుడు సెక్షన్ 482 సిఆర్పిసి కింద క్వాష్ చేయలేమని రోహత్గి వివరించారు. ఈ దశలో ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జ్షీట్లు వేసి విచారణ జరిపి శిక్ష వేయవచ్చన్న ధర్మాసనం ఆరోపణలపైనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా అని ప్రశ్నించింది. ఇందుకు సమాధానమిచ్చిన రోహత్గి ఈ వ్యవహారం అవినీతి కేసుల కిందకొస్తుందంటే పరిగణించండి, లేదంటే క్వాష్ చేయండి అని అన్నారు. ఈ జవాబుపై జోక్యం చేసుకున్న జస్టిస్ బోస్ ప్రస్తుతం చర్చ అంతా 17A వర్తిస్తుందా లేదా అనేదే కదా, కేసుల నమోదు, ఛార్జ్షీట్, విచారణ అన్ని కేసుల్లో జరిగేదే కదా అని పేర్కొన్నారు. అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుందని రోహత్గి సమాధానమిచ్చారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖలు కూడా దర్యాప్తు జరుపుతున్నందున నేరం జరిగిందా లేదా, ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా అన్నంత వరకే పరిమితం కావాలని ధర్మాసనాన్ని కోరారు. అవినీతి నిరోధక కేసులు సహా సాధారణ కేసులు కూడా పోలీసులే విచారిస్తారన్న రోహత్గి ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసు ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారని అన్నారు. అవినీతి ఆరోపణలు వర్తించవని పిటిషనర్లు వాదిస్తున్నారని, ఐపీసీ కింద నమోదు చేసిన కేసులు ఎక్కడికి పోతాయని రోహత్గి వాదించారు. ఈ దశలో జస్టిస్ బోస్ జోక్యం చేసుకుని మీరు కేసు పెట్టే నాటికి చట్టం అమల్లోకి వచ్చిందని, చట్టం అమల్లోకి వచ్చాక కేసు నమోదైందని, ఈ పరిస్థితుల్లో పాత నేరమంటూ కొత్తగా కేసులు పెట్టడానికి అవకాశం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇందుకు సమాధానమిచ్చిన రోహత్గి ఈ కోర్టులో జరుగుతున్న వాదనలు కేవలం ప్రొసీజర్ ప్రకారమే కాకూడదన్నారు. కేసులో ఉన్న వాస్తవ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని, 17A అనేది హైబ్రిడ్ సెక్షన్, అది అవినీతి
అవినీతి పరులకు రక్షణ కాకూడదని తాను చెబుతున్నట్లు వివరించారు. అవినీతి పరులను కోర్టు ముందు నిలబెట్టడంలో 17A అవరోధం కాకూడదని కోరుతూ రోహత్గి తన వాదనలను ముగించారు. తర్వాత వాదనలు వినిపించిన చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే స్కిల్ కేసులో అనేక మంది అధికారులు ఉన్నారని, వారిని విచారించినట్లు చెప్పారని, ఏ ఒక్కరికి 17A నిబంధన కింద ముందస్తు అనుమతులు తీసుకోలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసుపై న్యాయ సమీక్ష జరిగితే మొత్తం కేసు మూసేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేసే వరకు చంద్రబాబు పేరు ఎఫ్ఐఆర్లో లేదని, అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత చేర్చారని తెలిపారు. 2016, 2017లోనే విచారణ జరిపామని చెప్తున్న ప్రభుత్వం ఆ విచారణలో ఏమీ తేలలేదని గమనించాలన్నారు. అప్పుడు ముగిసిన తర్వాత తిరిగి 2021లో మళ్లీ విచారణ ప్రారంభించి ఇప్పుడు ఆధారాల కోసం వెతుకుతున్నారని సాల్వే చెప్పారు. అవినీతి పరులకు రక్షణ కాకూడదు అన్న ప్రభుత్వ వాదన నిజమైతే రాజకీయ కక్ష సాధింపుల్ని నిరోధించేందుకు కూడా 17A తెచ్చారు అనే అంశాన్ని కూడా మరువరాదని సాల్వే వివరించారు. ఈ కేసులో 17A అనేది అతి ముఖ్యమైందన్న సాల్వే ఈ కేసులో జీఎస్టీ, ఐటీ దర్యాప్తు జరుగుతుందని చెబుతున్నారని, ఈ ప్రాజెక్టుల్ని అమలు చేయాల్సిన సంస్థ జీఎస్టీ వ్యవహారాలతో ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధం ఎలా ఉంటుందని సాల్వే ప్రశ్నించారు. ప్రభుత్వం దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్, కౌంటర్ అఫిడవిట్లు ఆరోపణలతో నిండి ఉన్నాయి తప్ప ఒక్కటైనా నిర్దిష్ట ఆధారం లేదని తెలిపారు. అదే సందర్భంలో విపక్ష నేతను జైల్లో పెట్టి విచారించడం తమ హక్కు అన్నట్లు ప్రభుత్వం భావిస్తోందని సాల్వే కోర్టుకు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్నందున అరెస్ట్ చేసి ప్రజల్లోకి వెళ్లకుండా నిరోధించడం కోసమే ప్రభుత్వం ఈ కేసు పెట్టి ఇబ్బందులో గురి చేస్తోందని సాల్వే వివరించారు. ఒకసారి చట్ట సవరణ జరిగిన తర్వాత అంతకు ముందు నుంచే వర్తిస్తుందని 1964 నాటి రతన్ లాల్, 2019 నాటి శాంతి కండక్టర్స్ కేసుల్ని సాల్వే ప్రస్తావించారు. స్కిల్ కేసులో 17A అనేది అత్యంత కీలకమైందన్న సాల్వే ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుందని, దాన్ని నిరోధించేందుకే 17A ఉందని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా 17A వర్తిస్తుందంటూ వాదనలు ముగించిన సాల్వే 73 వయసులో చంద్రబాబును 40 రోజులుగా జైల్లో పెట్టారని గుర్తు చేశారు. ఈ కేసులో వాదనలు పూర్తయినందున మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం తరపున నిరంజన్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ దశలో స్పందించిన జస్టిస్ బోస్ ప్రధాన పిటిషన్ పైనే వాదనలు విన్నామని, తీర్పునే వెలువరిస్తామని ప్రకటించారు. చంద్రబాబుపై నమోదైన ఫైబర్ నెట్ కేసు విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. కోర్టు విచారణ పూర్తయ్యే వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దన్న ఆదేశాల్ని పొడిగించాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు అప్పటి వరకు అరెస్టు చేయవద్దన్న అభ్యర్థనను అంగీకరించాలని సిఐడికి సూచించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు జైలులో ఇచ్చే లీగల్ ములాఖతులకు అధికారులు కోత పెట్టారు. రోజుకు ఇచ్చే 2 లీగల్ ములాఖత్లను 1కి కుదించారు. చంద్రబాబు ములాఖతుల కారణంగా సాధారణ ఖైదీలు జైలులో ఇబ్బందులు పడుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైలు అధికారులు లిఖితపూర్వకంగా తెలిపారు. అయితే 5 వారాల నుంచి లేని భద్రతా ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చిందని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై వరుస కేసులు పెడుతూ లీగల్ ములాఖత్లను కుదించటమంటే కుట్ర అని తెలుగుదేశం వర్గాలు ఆరోపించాయి. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు నడుస్తున్న సమయంలో న్యాయవాదులతో సంప్రదింపులో అత్యంత కీలకమని, ఈ సమయంలో ములాఖత్లను కుదించటమేంటని నిలదీస్తున్నారు. అటు సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో తెలుగుదేశం నేతలు ఏపీ జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ను కలిసి ములాఖత్తులు కుదించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజుకి 2 అడ్వకేట్స్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలవడానికి కానీ, న్యాయ విషయాల మీద జరుగుతున్నటువంటి కేసుల మీద అబ్జర్వేషన్ కోసం 2 పంపించేటటువంటి పరిస్థితిని కొనసాగించండి అని చెప్పేసి అడగడం జరిగింది. రెండవది, ఆయన హెల్త్ విషయంలో మాత్రం పర్సనల్గా మేము అడిగింది అయితే ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకుని ఏదైతే ఆయనకి 20 సంవత్సరాలు బట్టి ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వైద్యం చేస్తున్నారో వాళ్ళతోటి ఒకసారి చెకప్ చేయించేటటువంటి పర్మిషన్ తీసుకుని చేయించండి అని చెప్పేసి ప్రధానంగా మేము అడగడం జరిగింది. పర్మిషన్ కోసం చూస్తాను అన్నాడు. ప్రజలు తెలుగుదేశం మద్దతుదారులు తనను కలవకూడదని చెప్పడానికి ప్రభుత్వానికి హక్కు ఎక్కడదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రిలో ఉన్న తనను కలిసి మనోధైర్యాన్ని ఇవ్వడానికి పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పే ఉందని నిలదీశారు. పార్టీ కార్యకర్తలు తమ బిడ్డల్లాంటి వాళ్లని పేర్కొన్న ఆమె బాధలో ఉన్న అమ్మను కలవాలని వచ్చేవారికి చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడమేంటని నిలదీశారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కొత్తపేటలో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజలు చేశారు. కొత్తూరులో చంద్రబాబుకు మద్దతుగా వంశధార నదిలో దిగి జలదీక్ష చేశారు. నరసన్నపేట మండలం తామరపల్లిలో బాబుతో మేము అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ మహిళలు నిరసన తెలిపారు. విశాఖలోని సీతమ్మధారలో చంద్రబాబుకు న్యాయం జరగాలని కోరుతూ పెద్ద ఎత్తున మహిళలు కొవ్వొత్తులు, కాగడాలతో నిరసన తెలిపారు.
అనకాపల్లి జిల్లా తుమ్మపాల గంగాలమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు. పెనుగంచి ప్రోలు మండలం కొనకంచిలో తెలుగు మహిళలు గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. గుంటూరు నార్త్ ప్యారిస్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సైకిల్ యాత్ర 10వ రోజు గురిజేపల్లి నుంచి మిన్నేకల్లు వరకు సాగింది. ఒంగోలులో తెలుగుదేశం ఏపీ ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతి ర్యాలీ పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లాలో హాలహర్వి మండలం ఛత్రగుడి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. చేనేత కార్మికుల్ని ఆదుకునేందుకు తెచ్చిన బతుకమ్మ చీరలను కాల్చి రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల సిద్దిపేటలో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్ రైతు బంధు ధరణి లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏ రోజు 24 గంటల కరెంటు ఇవ్వలేదని, ఇప్పుడు 3 గంటలు ఇస్తే చాలంటున్నారని ధ్వజమెత్తారు. దళిత బంధు, బీసీ బంధు నిరంతరం కొనసాగుతాయన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసిన భారాస అధినేత సీఎం కేసీఆర్ ఇవాళ సిరిసిల్ల సిద్దిపేటలో సుడిగాలి పర్యటన చేశారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో తొలుత సిరిసిల్లకు చేరుకున్న కేసీఆర్ మంత్రి కేటీఆర్ తో కలిసి ప్రగతి, ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవన్నారు. ఇప్పుడు అపర్ మానేరు ద్వారా సజీవ జీవధారగా మారిందన్నారు. సిరిసిల్లలో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారిని ఆదుకునేందుకు బతుకమ్మ చీరల పథకం తెస్తే ఆ చీరలను కాల్చి కొందరు రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక కొత్త బట్ట కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పేదలు ఎవరైతున్నారో వాళ్ళ కోసం బతుకమ్మ చీరల పథకాన్ని తెచ్చినాం. కానీ కొంతమంది దుర్మార్గులు దాన్ని కూడా చీరలు తీసుకుపోయి కాలబెట్టి మాకు గీ చీరలు ఇస్తారా, గా చీరలు ఇస్తారంటే నిన్ను ఎవరు కట్టుకోమన్నారు నాకు అర్థం కాదు. జబర్దస్తి ఉందా? నిన్ను ఎవరైనా బతిలాడిందా? చేనేత కార్మిక బిడ్డల కన్నీళ్లు తుడిచేటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో చేపట్టిన పథకం అది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన కడుపున్నది అక్కేషన్. వ్యవసాయానికి ఎందుకంటే 3 గంటల కరెంట్ చాలు, కేసీఆర్ వేస్ట్కి ఇస్తాను ఉంటుండు. 24 గంటలు ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటారు. ఒకసారి ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ రాదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24 గంటల కరెంట్ ఉంది. కేసీఆర్ మొండి పట్టుదల, ఖచ్చితంగా నా రైతులకు అట్లా రావాలని మొండి పట్టుదల బట్టి చేసినాం. ఇదే నరేంద్ర మోడీ మీకు 30,000 రూపాయలు కట్ చేస్తాం బాయిల కాడ మీటర్లు పెట్టకపోతే అంటే నీ 30,000 తీసుకొని మలిచి పెట్టుకో, నాకు అవసరం లేదని బాయిలకు మీటర్లు మనం పెట్టలే. అనంతరం సిద్దిపేటలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ సిద్దిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మంత్రి హరీష్ రావుపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన అనేక పథకాలకు సిద్దిపేట ప్రాంతం స్ఫూర్తి అని తెలిపారు. దళిత బంధు, బీసీలకు ఆర్థిక సాయం నిరంతరం సాగే పథకాలని కేసీఆర్ స్పష్టం చేశారు. దళితుల పరిస్థితి బాగలేదు కాబట్టి, ఈ దిక్కుమాలిన దరిద్రం కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన నుంచే వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయలేదు కాబట్టి ఒక మంచి స్కీమ్ తేవాలని చెప్పి దళిత బంధు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. తెలంగాణ దళిత సమాజానికి ఒకటే మనవి చేస్తా ఉన్నాం. ఒకటే రోజు చేయలేం. సంవత్సరానికి 50,000 కుటుంబాలు, 1,00,000 కుటుంబాలు క్రమక్రమంగా ప్రతి కుటుంబానికి దళిత బంధు అందే వరకు ప్రాణం పోయినా సరే కేసీఆర్ రాజీ పడడం చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బీసీలలో ఉండే వృత్తి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విశ్వబ్రాహ్మణులు కావచ్చు, రజక సోదరులు కావచ్చు, నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు, వాళ్ళ వృత్తి పనులలో కొంత ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. 1,00,000 రూపాయలు చొప్పున మనం ఇస్తా ఉన్నాం. అది అయిపోలేదు. దయచేసి ఎవరో అపోహ గురి కావద్దు. అది నిరంతరం కొనసాగుతుంది. ప్రతి ఇంటికి అందే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్లో భాగంగా సీఎం కేసీఆర్ రేపు జడ్చర్ల, మేడ్చల్ సభల్లో పాల్గొననున్నారు. డబ్బు, మద్యం పంచి ఎన్నికల్లో గెలవాలని భారాస సర్కారు చూస్తోందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా ఉండాలని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేసేందుకు వెళ్లగా పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని గాంధీభవన్ కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసుల తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. పలువురు నేతలు, కార్యకర్తలు సహా అంజన్ కుమార్ యాదవ్ ను పోలీసులు వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు. తర్వాత గాంధీభవన్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగేందుకు భారాస సిద్ధమేనా అని మరోసారి సవాల్ విసిరారు. ఎవడు దాడులు జరిగినా, ఎవడి పైసలు దొరికినా కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుండు. ఇవాళ చంద్రశేఖరరావు రాకపోవడం ద్వారా తెలంగాణ సమాజానికి ఒకే సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాడు. మేము నమ్ముకున్నది ఎన్నికల మేనిఫెస్టోను కాదు, మేము నమ్ముకున్నది రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కాదు, మేము నమ్ముకున్నది తెలంగాణ ప్రజల కోసం చేసిన సంక్షేమం కాదు, కేవలం మందును నమ్ముకున్నాం, పైసలు వంచుతాం, ఓట్లు కొల్లగొడతామనే విధానాన్ని చంద్రశేఖరరావు నమ్మిండు కాబట్టే అమరవీరుల స్తూపం దగ్గరికి రాలేదు. అక్కడికి వెళ్ళిన మమ్మల్ని పోలీసుల చేత అరెస్టు చేయించి ఇక్కడికి పంపించారు.
తెలంగాణలో రేపటి నుంచి 3 రోజుల పాటు కాంగ్రెస్ మొదటి విడత బస్సు యాత్ర సాగనుంది. ములుగులో మొదలయ్యే బస్సు యాత్ర నిజామాబాద్లో ముగుస్తుంది. 3 రోజుల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారం జరగనుంది. ఇందులో భాగంగా రేపు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు రానున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 3:30 బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ములుగు రామప్ప ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 5 గంటలకు రామప్ప ఆలయం వద్ద బస్సు యాత్రను ప్రారంభిస్తారు. ములుగులో జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడి నుంచి భూపాలపల్లి చేరుకుని నిరుద్యోగ యువతతో కలిసి ర్యాలీ చేపడతారు. రేపు రాత్రికి అక్కడే బస చేసి 19న మంథని వరకు యాత్ర చేస్తారు. అక్కడ చేపట్టే పాదయాత్రలో రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. మంథని నుంచి పెద్దపల్లి, అక్కడి నుంచి కరీంనగర్ వరకు ఎల్లుండి యాత్ర సాగుతుంది. 20న కరీంనగర్ నుంచి బోధన్, ఆర్మూరు మీదుగా నిజామాబాద్ చేరుకుంటుంది. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇదే సమయంలో స్వలింగ సంపర్కుల హక్కుల కల్పనకు, వాటిని పరిరక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. స్వలింగ వివాహాల్ని గుర్తించని ప్రత్యేక వివాహ చట్టం, విదేశీ వివాహ చట్టాల్ని కొట్టేయడానికి నిరాకరించిన కోర్టు ఈ చట్టంలో మార్పులు చేయటం పార్లమెంటు విధి అని పేర్కొన్నారు. స్వలింగ సంపర్కులు సహజీవనంలో ఉండొచ్చని తెలిపిన కోర్టు స్వలింగ సంపర్కులు పిల్లల్ని దత్తత తీసుకోవడంపై ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై దాఖలైన పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహాలకు, సాధారణ వివాహాలకు సమానంగా హక్కులు కల్పించేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. అయితే వారు సహజీవనంలో ఉండొచ్చని స్పష్టం చేసింది. స్వలింగ వివాహానికి చట్టపరమైన ధృవీకరణను కోరుతూ దాఖలైన 21 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్, జస్టిస్ SK కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై ధర్మాసనం 4 వేర్వేరు తీర్పుల్ని వెలువరించింది. CJI సహా జస్టిస్ కౌల్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ నరసింహలు వేర్వేరు తీర్పులు వెలువరించారు. జస్టిస్ రవీంద్ర భట్ వెలువరించిన తీర్పుతో తాను ఏకీభవిస్తున్నట్లు జస్టిస్ హిమా కోహ్లీ చెప్పారు. ఈ తీర్పు వెలువరించే సమయంలో CJI జస్టిస్ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే మనం మళ్లీ స్వాతంత్రానికి పూర్వపు స్థితికి వెళ్లినట్లేనని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రత్యేక వివాహ చట్టం మార్చాల్సిన విధి పార్లమెంట్ దేనని, ఆ చట్టాన్ని కోర్టు రూపొందించలేదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. వివాహ వ్యవస్థ స్థిరమైనదని, దాన్ని మార్చలేమనే భావన సరికాదన్నారు. స్వలింగ సంపర్కం అనేది కేవలం పట్టణాలకు, సంపన్న వర్గాలకు పరిమితం కాదని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో బెంచ్లోని 4 న్యాయమూర్తులు ఏకీభవించారు. అయితే ప్రత్యేక వివాహ చట్టంలో మార్పు అవసరమా లేదా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుందన్న CJI స్వలింగ సంపర్కులపై వివక్ష చూపరాదని, అందర్నీ సమానంగా చూడాలని స్పష్టం చేశారు. జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు పూర్తిగా ఆ వ్యక్తికే ఉంటుందని స్పష్టం చేశారు. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు వివక్షకు తావు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. స్వలింగ సంపర్కుల హక్కులపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే చర్యలు చేపట్టాలని జస్టిస్ చంద్రచూడ్ ప్రభుత్వాలను ఆదేశించారు. అర్థం చేసుకోలేని వయస్సులో లింగ మార్పిడి కార్యకలాపాలను అనుమతించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించారు. ఈ తీర్పులో స్వలింగ సంపర్కులు పిల్లలను దత్తత తీసుకునే అంశంపై CJIతో జస్టిస్ భట్ విభేదించారు. స్వలింగ సంపర్క జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉండరాదని జస్టిస్ భట్ పేర్కొన్నారు. ఈ అంశంపై 3:2 మెజారిటీతో తీర్పు వెలువడింది. జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ కౌల్ దత్తతకు అనుకూలంగా, జస్టిస్ భట్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ నరసింహ వ్యతిరేకంగా తీర్పులు వెలువరించారు. స్వలింగ సంపర్కులైన జంటలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా కలిసి జీవించే హక్కు ఉందని జస్టిస్ భట్ తన తీర్పులో పేర్కొన్నారు. అటు స్వలింగ సంపర్కుల సహజీవనంపై ఫిర్యాదులు వస్తే కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు చేపట్టాలని పోలీసుల్ని CJI ఆదేశించారు. స్వలింగ సంపర్కుల లైంగికత్వంపై విచారించేందుకు సమన్లు జారీ చేసి పోలీసులు వేధింపులకు గురి చేయరాదన్నారు. హార్మోనల్ థెరపీల కోసం కుటుంబ సభ్యులు స్వలింగ సంపర్కులను బలవంత పెట్టొద్దని CJI స్పష్టం చేశారు. ప్రవళిక ఆత్మహత్య ఘటనలో చిక్కడపల్లి పోలీసులు శివరాంను నిందితుడిగా చేర్చారు. శివరాం పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినందునే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం శివరాం పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు శివరాం వేధింపులు తట్టుకోలేక తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ప్రవళిక తల్లి విజయమ్మ, సోదరుడు ప్రణయ్ తెలిపారు. శివరాంను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కొందరు నాయకులు ప్రవళిక ఆత్మహత్య విషయంలో రాజకీయం చేస్తున్నారని, పార్టీల పరంగా చూసుకోవాలి తప్పితే మమ్మల్ని ఉపయోగించుకోవడం తగదని వారు సూచించారు. అటు ప్రవళిక విషయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డీసీపీపై కేసు పెడతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మృతి చెందిన అమ్మాయి ఫోన్ సీజ్ చేస్తే సమాచారం బయటికెలా వచ్చిందని ప్రశ్నించారు.
సీజ్ చేసిన ప్రవళిక ఫోన్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఫోన్ సమాచారంపై ఫోరెన్సిక్ నివేదిక రాకముందే డీసీపీ ప్రెస్ మీట్ ఎలా పెడతారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఉద్యమం 1400 రోజులకు చేరింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తుళ్లూరు దీక్ష శిబిరంలో రైతులు, మహిళలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అమరావతికి అంతా మంచి జరగాలని, చంద్రబాబు ఆరోగ్యం బాగుండాలని, ఆయనకు త్వరగా బెయిల్ రావాలని పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అమరావతిని కదిలించలేరని రైతులు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్ని మభ్యపెట్టడానికే 3 రాజధానులంటూ పూటకో ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. భూతల దాడులకు దిగేందుకు ఉత్తర గాజాను వీడాలని పాలస్తీనా పౌరులకు హెచ్చరికలు జారీ చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ గాజాపై దాడికి దిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 10ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. రఫా నగరంలో 27 మంది, ఖాన్ యూనిస్ నగరంలో 30 మంది మరణించినట్లు హమాస్ ప్రకటించింది. గాజా పౌరులకు సహాయ సామాగ్రి పంపేందుకు మధ్యవర్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికే గాజాలో ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. అటు తాము హమాస్ మిలిటెంట్ సంస్థ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, కమాండ్ సెంటర్లని లక్ష్యం చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలోని సివిల్ డిఫెన్స్ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చేసిన దాడిలో కొందరు వైద్య సిబ్బంది చనిపోయారు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు గాజాలో 2800 మంది ప్రాణాలు కోల్పోయారు. 10,000 మందికి పైగా గాయపడ్డారు. గాజాలో ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తుండగా వాటి కింద 1200 మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. ఆహారం, నీరు, ఇంధన కొరత, విద్యుత్తు నిలిచిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు తమ వద్ద 200 నుంచి 250 మంది బందీలు ఉన్నట్లు హమాస్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది. ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేపు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలు మోపటం, 2035 నాటికి రోదసీలో భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే లక్ష్యంతో పనిచేయాలని ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు. గగన్యాన్ మిషన్ సన్నద్ధత ఈ నెల 21న ప్రయోగించే క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికల్పై ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంగారకుడిపై ల్యాండర్ను దించేలా శుక్రుడి ఆర్బిటర్ మిషన్ చేపట్టేందుకు కృషి చేయాలని శాస్త్రవేత్తల్ని కోరారు. చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ సిద్ధం చేస్తుందని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో చంద్రయాన్ సిరీస్లో నూతన ఆవిష్కరణలు, తర్వాతి తరం లాంచింగ్ వెహికల్, లాంచింగ్ ప్యాడ్లను అభివృద్ధి చేయడంపై ప్రణాళికలు ఉంటాయని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాల మధ్య హెచ్డీఎఫ్సీ వాటాలు కొనేందుకు మదుపర్లు మొగ్గు చూపగా దేశీయ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం 3 సెషన్లలో 307 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 261 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం క్రితం ముగింపు 66,166 పాయింట్లకు 392 పాయింట్ల ఎగువన 66,558 వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. తర్వాత అదే స్థాయిలో నిలకడగా కొనసాగిన సూచీ ఒక దశలో 66,560 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత స్వల్పంగా తగ్గి 66,309 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు 66,428 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 19,811 పాయింట్ల వద్ద ముగిసింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరిగింది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డు స్వీకరించారు. ఉత్తమ నటిగా కృతి సనన్, అలియా భట్ పురస్కారాలు స్వీకరించారు. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ అవార్డు దక్కించుకోగా మిమీ సినిమాకు కృతి సనన్, గంగూబాయ్ కతియావాడి సినిమాకు అలియా భట్ ఒకేసారి ఉత్తమ నటిగా అవార్డులు స్వీకరించారు. పుష్ప చిత్రం పాటలకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ పురస్కారం అందుకున్నారు. RRR చిత్రానికి అద్భుతమైన బీజిఎం అందించినందుకు కీరవాణికి కూడా ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కింది. ఉత్తమ గాయకుడిగా కాలభైరవ, గాయనిగా శ్రేయ ఘోషల్ పురస్కారాలు స్వీకరించారు. RRR చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రఫీకి ప్రేమ్ రక్షిత్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ శ్రీనివాస్ మోహన్ అవార్డులు స్వీకరించారు. ఉత్తమ పాటల రచయితగా చంద్రబోస్, ఉత్తమ యాక్షన్ డైరెక్టర్గా కింగ్ సోలమన్ అవార్డులు అందుకున్నారు. 2021 ఏడాదికి ఉత్తమ చిత్రం అవార్డును రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్కు లభించగా దర్శకుడు, నటుడు మాధవన్ పురస్కారం అందుకున్నారు.